తిరుపతి లడ్లు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదా. అంత దూరం నుంచి తీసుకొచ్చినాయి. హర్షి పాప వాళ్ళ డాడీ మేమందరం కలుసుకొని ఇదంతా ఉలవపాడు హైవే అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అలాగే చేపల ఫ్రై ఇవన్నీ ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. నమస్తే, వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. తిరుపతి నుంచి వచ్చేసి 3 రోజులు అవుతుంది అనమాట. ఈరోజు సోమవారం, మేము వచ్చేసి శుక్రవారం వచ్చాము. శుక్రవారం 3 రోజులు అవుతుంది అనమాట. 3-4 రోజులు అవుతుంది. లడ్లు అయితే అత్తమ్మ వాళ్ళకి అయితే తీసుకువెళ్తున్నాము. 2 లడ్లు. తిరుపతి లడ్లు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదా. అంత దూరం నుంచి తీసుకొచ్చినాయి. హర్షి పాప వాళ్ళ డాడీ మేమందరం కలుసుకొని వాళ్ళ కాడికైతే వెళ్తున్నాము. అంటే ఈ లడ్లు తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇవ్వాలి, మా తోడుకోళ్ళ వాళ్ళకి అలాగే మా అత్తమ్మ వాళ్ళకి 2 లడ్లు. దేవుని ప్రసాదం అంటేనే, తిరుపతి లడ్లు అంటేనే చాలా ఫేమస్ అయినాయి, చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కరికి. అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మీకు తెలిసిందే కదా, కావిలి. అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పటికే టైము 8 అలాగా వస్తున్నాయి. ఉదయాన్నే వెళ్దాం అనుకున్నాను, కానీ కొంచెం పని ఉండటంతో, అంటే పిల్లలు 2 ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళకి వంట చేసి అప్పుడైతే బయలుదేరామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. ఇంకా హాయ్ అండి, ఇప్పుడైతే మేము సింగరాయకొండ దాకా అయితే వచ్చామన్నమాట. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పొంగళ్ళు ఇవన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అత్తమ్మ వాళ్ళకి లడ్లు, అంటే తిరుపతి లడ్లు ఇవ్వటానికి వెళ్తున్నానని చెప్పాం కదా. ఇది వచ్చేసి సింగరాయకొండ బై బస్ అనమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి మామిడిపళ్ళు. మనకి సమ్మర్ టైంలో మామిడిపళ్ళు చాలా ఎక్కువ దొరుకుతాయి కదా, 1 ఇయర్కి ఒకసారి దొరికే ఈ మామిడిపళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వకూడదు, బాగుంటాయి. ఇక్కడైతే చూసారా, అంటే బాగా ఎండ 10 అలా అవుతుంది అనమాట టైం వచ్చేసి. అందుకని సింగరాయకొండ కొండ ఉంటుంది కదా, అక్కడ 1 ఇయర్కి ఒకసారి తిరణాలు అయితే చాలా బాగా జరుగుతుంది. ఎదురుగా ఉన్న చెట్టుల దగ్గర ఉంది కదా, అది గాలిగోపురం అనమాట. అక్కడ సరిగా కనిపించట్లేదు ఎండకు, అసలు మా వీడియో తీసినా కూడా నాకు కూడా కనిపించట్లేదు అనమాట. అది తిరణాలు అయితే చాలా బాగా జరిగిద్ది. ఇప్పుడు జూన్ నెలలో అనుకుంటా. కుదిరితే చూపిస్తానులేండి వెళ్తే. ఇక్కడైతే చూసారా, ఉలవపాడు అయితే వచ్చేసాం అనమాట. సింగరాయకొండ దాటంగానే ఉలవపాడు అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ హైవేలో మామిడి పండ్లు అయితే చాలా ఫేమస్ అనమాట. ఉలవపాడు మామిడి పండ్లు అంటేనే కొంచెం రేటు అటు ఇటు చేసి అయితే ఇస్తారు. మొత్తానికి అయితే నేను చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడైతే చూసారా, మేఘాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. అసలు దానికోసం అనమాట ఇలా హైవే మీద వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి కారణం అదేనమాట. చాలా మేఘాలతోటి చాలా బాగుంది. మొత్తానికి ఇప్పుడైతే చూడండి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. కాసేపు రాగానే వీడియో తీస్తుంటే మళ్ళీ బాగుండదు కదా. ఈయన వచ్చేసిన తర్వాత అన్నం తినేసి, ఇక్కడైతే చూసారా చికెన్, అన్నం వండేసింది, అలాగే చికెన్ కర్రీ. చికెన్ అయితే ఇదే కదండి, అయిపోయింది, తిన్నాం అనమాట. తినిన తర్వాత అప్పుడు మాత్రమే ఇంటికి బయలుదేరేటప్పుడు అయితే మళ్ళీ ఇప్పుడు మాత్రమే తీసాను అనమాట వీడియో. ఒక సైడ్ అయితే అన్నం తినిన తర్వాత మామయ్య అయితే నిద్రపోతూ ఉన్నాడు. అత్తమ్మ కొంచెం బయట కూర్చొని ఉందన్నమాట, వేరే పని మీద వేరే వాళ్ళతో మాట్లాడితే. అందుకే నేను వీడియో అయితే తీయలేదు. ఇలా ఉంటుంది అనమాట అత్తమ్మ వాళ్ళు ఉండే రూము మొత్తం. ఇక్కడైతే చూడండి ఎలా ఉంటుందో, చాలా నీట్గా ఉన్న వాటిల్లోనే నీట్గా ఇలా పెట్టేసుకొని ఉంటుంది. ఇదంటే వాళ్ళు పని కోసం వేరే చోటకైతే వచ్చారనమాట. ఓన్ హౌస్ అయితే వేరే చోట అయితే ఉంది. అత్తమ్మ వాళ్ళు ఉండేది కావేలి. ఓన్ హౌస్ వచ్చేసి జల్దింకి దగ్గర గోపన్నపాలెం అనమాట. మొత్తానికి వాళ్ళు కావిల్లో, మేము కొత్తపట్నం ఒంగోలు దగ్గర అయితే ఉంటాము. హర్షి పాప అయితే కొంచెం ఈ ఎండా కాంతి అనేది తగ్గితే ఇంటికైతే బయలుదేరాలని అనుకుంటున్నాము. హర్షి పాప అయితే ఆడుకుంటూ ఉంది. కోళ్ళు అయితే ఉన్నాయి. హర్షి పాప కొట్టలేదా, భలే గాలి కొడుతుంది కదా, చల్లటి గాలి. సాయంత్రం 5:30కి అయితే మేము కావలి నుంచి ఇంటికైతే వచ్చేసాం అనమాట. అంటే పొద్దు కూకిన తర్వాత, అంటే కొంచెం 5 అలా అయితే కొంచెం ఎండ తగ్గుతుంది కదా, అప్పుడు మాత్రమే బయలుదేరాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే నిన్నటి వీడియోలో చేపల పులుసు చేసింది పెట్టాను కదా, కొన్ని చేపలు అయితే తీసి పక్కన పెట్టాను కదా, ఆ చేపలతోటి ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తున్నాను. ఆ చేపలు ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇది వచ్చేసి సాయంత్రమే, అదే రోజు సాయంత్రం అయితే చేశాను అనమాట చేపల ఫ్రై. ఇప్పుడు ఫ్రై కోసం అంటే ఈ మసాలాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఉప్పు, కారం, సాల్ట్, ధనియాల జీలకర్ర పౌడర్, అలాగే
అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కార్న్‌ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. ఇది వేయటం వల్ల మనకి చేపల ఫ్రై అనేది మెత్తగా లేకుండా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఏంటిదంటే ఇది గోధుమ పిండి కాదనమాట, మొక్కజొన్న పిండి. మొక్కజొన్న పిండి కానీ వేస్తే చేపలు ఫ్రై భలే సాఫ్ట్గా, క్రిస్పీగా, టేస్ట్గా చాలా బాగుంటాయి. అందుకే చేపలు ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీగా మొక్కజొన్న పిండి అయితే వేయండి. దాన్ని కార్న్‌ఫ్లోర్ అంటారు. ఇప్పుడైతే మొత్తం ఈ మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ కలిపేసిన తర్వాత ఇదిగండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. ముందు చేప ముక్కల్లో ఈ ఉప్పు, కారాలు వేసే కన్నా ఇలా ఏదైనా గిన్నెలో కానీ ఇలాంటి ప్లేట్లో కానీ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మొత్తం ఒకేసారి కలిసిపోతాయి. అప్పుడు మాత్రమే ఈ చేప ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. తిరుపతి ప్రయాణం అయితే మాకు చాలా బాగా జరిగిందనమాట. ఓన్గా నేను వీడియో అయితే తీశాను కదా, ఇంకా కొన్ని అయితే మిస్ అయిపోయాను నేను మాట్లాడటం. ఈ తిరుమల గురించి ఏదో చాలా చెప్పాలనుకున్నాను, కానీ కొన్ని మాత్రమే చెప్పాను. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుందని ఆ రోజు కొన్ని మాటలైతే మర్చిపోయాను అనమాట. మొత్తం మీకు కూడా బోర్గా ఉంటుంది కదా ఎక్కువ మాట్లాడితే, అందుకనమాట. కుదిరినప్పుడైతే చెప్తానులేండి. ఇక్కడైతే చూసారా ఈ మసాలాలన్నీ కలిపిన తర్వాత ఇలా చేప ముక్కలకైతే ఇలా అయితే పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత కనీసం గంట సేపు లేదా అరగంట, అంటే గంట సేపు కానీ అరగంట, అంటే గంట సేపు కానీ పెట్టుకుంటే ఈ మసాలాలు బాగా మనకి ఈ చేప ముక్కలకైతే పడుతుంది అనమాట. కానీ స్పీడ్గా కావాలనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండాలి. అంటే అరగంట సేపు అయితే ఇలా మూత పెట్టుకొని బాగా ఉంచితే ఈ మసాలాలన్నీ బాగా చేప ముక్కలకైతే పట్టి బాగా మనకి చేప ముక్కలు మనం ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. ఇక్కడైతే చూసారా గంట సేపు అయితే ఉంచాను అనమాట. గంట సేపు తర్వాత చూడండి ఈ మసాలాలు, ఈ ఆయిల్ బాగా అందులో ఊరి ఆయిల్ కూడా పైకి తేలినట్టుగా అయిపోయింది. ఇప్పుడైతే మనకి చేపలు ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే ఇది దోశలు పోసే పెను. అంతకుముందు ఇందులో ఏంటంటే నేను చపాతీలు కాలుస్తున్నాను కాబట్టి దోశలు అయితే అసలు రావు అనమాట. ఇంకా అందుకని ఈ పెనులో ఎప్పుడన్నా ఇలాంటి చేపల ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందని తక్కువ ఆయిల్ తోటి ఇలా చేపల ఫ్రై అయితే నేను ఈ పెనం మీదే చేస్తాను, దోశల పెను. ఇందులో దోశలు పోస్తే అస్సలు రావన్నమాట. అందుకని 2 పెనాలు అయితే ఉన్నాయి మా ఇంట్లో. అలా చపాతీలకి అలాగే ఇలాంటి చేపల ఫ్రైకి ఈ పెనం అయితే ఉపయోగించుకుంటాను అనమాట. మళ్ళీ సపరేట్గా పెనం కొని మళ్ళీ మనీ వేస్ట్ చేసే కన్నా ఇలాంటివి ఏంటంటే దోశలు రాన పెను ఇలా అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. అలా ఇప్పుడు చేప ముక్కలు వేసాను కదా, పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసిన తర్వాత చూడండి ఒక అరగంట సేపు అయితే ఇవి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా బాగా ఉడికించుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ కూడా అబ్జర్వ్ అయిపోయి చేప ముక్కలు కూడా బాగా క్రిస్పీగా, బాగా ఎక్కడ కూడా మనకి పచ్చివాసన అనేది లేకుండా ఇలా ఫ్రై అయిపోయి చాలా బాగుంటుంది. పచ్చళ్ళలోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి, రసంలోకి, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ చేపల ఫ్రై. ఈ ముక్కలు కూడా మనం విడిగా కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే